హలో గైస్, నేను మీ హారిక. లాస్ట్ మార్గశిరలక్ష్వరం కదా, వైజాగ్ కనకమహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అమ్మ బాబాయ్, బస్సులో కూర్చోడానికి కాదు కదా, నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఎలాగోలాగా 2 అవర్స్ జర్నీ చేసి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. టెంపుల్ స్టార్టింగ్ చూసి అమ్మయ్య ఖాళీగా ఉంది అనుకున్నాము. బట్ క్యూ లైన్స్ ఇంకా ముందుకు ఉన్నాయి. ఇంకా టికెట్ విషయానికి వస్తే ఉచిత దర్శనము ₹100 టికెట్, ₹200 టికెట్, ₹500 టికెట్ లైన్లు పెట్టడం జరిగింది. ఇక్కడ గేట్స్ ఎక్కడికక్కడ ఓపెన్లో ఉండడం వల్ల ఒక లైన్ నుంచి ఇంకో లైన్ కన్వర్ట్ అయిపోవడం, బయట వాళ్ళు కలిసిపోవడం జరిగేది. ఇంకా మధ్యలో షాపింగ్ మాల్స్ వాళ్ళు మజ్జిగ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉండేవారు. అండ్ లాస్ట్ లక్ష్వారం వల్ల జనం చాలా మంది వచ్చారు. క్రౌడ్ మామూలుగా లేదు. మేము 10కి క్యూ లైన్ స్టార్ట్ చేస్తే 1కి అయితే దర్శనం అయి బయటకు వచ్చాము. ఇన్ని గంటలు వెయిట్ చేసి అమ్మవారి దర్శనం గురించి వెళ్తే అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం కూడా పెట్టుకునేవారు. నడిచి వెళ్తూనే చూసి వెళ్ళిపోవాలి. దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకొని బయటకు వచ్చి చూస్తే ఇంకొక లైన్ కడుతున్నారు. ఇది దేనికి అని చూస్తే అమ్మవారి అన్నప్రసాదంకి. అమ్మవారి అన్నప్రసాదం చాలా మంది వచ్చినా అయిపోయిన కడ మళ్ళీ వండి తీసుకొచ్చి పెడుతున్నారు. ఇంకా బయటకు వెళ్ళడానికి కూడా ఇక్కడ క్యూ పద్ధతి పాటించాలి. బాయ్ గైస్.